ఇప్పుడే అమ్మవారికి గోధుమ చీరేసి దాన్ని సమర్పించి ఇచ్చేస్తున్నారు. వారిని వేదిక మీద కోరుతున్నాము. శ్యామల గారు వేదిక మీద కోరుతున్నాము. కూడా అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా మీ ఆ ఇల్లంతా బాగుండాలి, అందరి ఇల్లు బాగుండాలి అని చెప్పి కోరుతున్నాను. మరి మీ అమ్మవారి దయతోని తెలంగాణ రాష్ట్రంలో మీ ఆడబిడ్డగా కొత్తగా ఒక పార్టీ నెలకొల్పి అమ్మవారి దగ్గర రావడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో మీ అందరికీ సేవ చేసేటటువంటి శక్తి సత్వ మాకు రావాలని కోరుతూ మరి సింహవాహిని అమ్మవారి దగ్గర ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఇదే విధంగా కొనసాగాలి ఇక ముందు కూడా అని కోరుతూ మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బోలో సింహవాహిని మాతాకి, జై బోలో సింహవాహిని మాతాకి, జై తెలంగాణ, జై సుమారు 1 కిలోమీటర్ల లైన్లో ఉన్నారండి. పురతనాల ఆలయం వారి పొందాలని కోరుతున్నాము. చార్మిటేజీ ఎక్కడున్నా మీ అమ్మమ్మ వేదిక రండి. చార్మిటేజీ గారు ఎక్కడున్నా మీ అమ్మమ్మ చేతి నుండి బయట పేరుగా लाल दरवाजा सिंहवाहिनी से महाकाल अम्मवारी దయచేసి డబల్ కార్ ఒకటి, రెడ్ కలర్ కార్ ఉంది. దయచేసి కొంచెం పంపించిన కవిత గారిని చేయాలని సార్. వచ్చిన నరసింహ గారు వచ్చేసిన వారికి స్వాగతం ఇస్తాం. కోరేశ్వర సభ్యులు టీడీపీ రాబోయే బోనాలను త్వరగా లోపలికి పంపించాలి. తెలుసుకాని వారికి సింహవాహిని మహాకాళి మాతేశ్వర ఆలయానికి సాధారణ ఆహ్వానం పలుకుతుంది. ఎప్పటికంటే ఈనాడు బోనాలు అనేవి బోన సమర్పణ బాగా జరిగింది. వైష్ణవి చైతన్య గారిని త్వరగా ముందుకు తీసుకురావాలి. వేరే విఐపీలు వస్తే మన కష్టమైనది, దయచేసి తొందరగా డిస్కస్ చేశారు. పైకి రండి ప్లీజ్, కొంచెం దారి ఇవ్వండి.
ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వైష్ణవి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మన పాత నగర బిడ్డ మున్ముందు ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని, వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. మా పాత నగర కూతురు, మా ఆడపడుచు అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ వారికి సింహమాయిని మాంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. జస్టిస్ నంద గారు ఇప్పుడే అమ్మవారి దర్శనానికే విచ్చేశారు. వేదిక పైన చేస్తున్నారు, వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. బోనాల త్వరగా ముందుకు పంపించాలి దయచేసి. ఈ మందిర్ కట్టినారు ఇవాళ, అప్పుడు మహబూబ్ అలీ ఖాన్ కట్టినారు, ఇవాళ మీ ముందు ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. అమ్మాది ఖాసియత్ ఏమంటే అమ్మ కులం మతం అడగదు, అమ్మ అందరికీ రామంటది. అమ్మ దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్. మన కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ఈక్వల్, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్, ఫిరోజ్ ఖాన్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇదే మన కంట్రీ బ్యూటీ, మన కంట్రీ స్పెషాలిటీ ఇదే. నేను ఎప్పుడు వస్తా ఇక్కడ మెసేజ్ చేయడానికి. బ్రదర్హుడ్ ఇంపార్టెంట్, ఆ యూనిటీ డైవర్సిటీ ఇంపార్టెంట్, మన యూనిటీ ఇంపార్టెంట్. ఈ మెసేజ్ చేయడానికి ఆ గంగా జమున తహసీల్ ఎంత బ్యూటీ ఇది మన కంట్రీది. లాల్ దర్వాజా బోనాల్ పండుగ ఎట్లా ఉన్నది అనేది ఖాసియత్ ఏమంటే, ప్రతి ఒక్క ఫెస్టివల్ కి సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం, ఆ మాతా పూజ ఉంటే బెంగాల్ పోతారు, ఆ తీజ్ ఉంటే బీహార్ పోతారు, పూరి జగన్నాథ్ కి ఒరిస్సా పోతారు. కానీ ఈ బోనాల్ పండుగ ఖాసియత్ ఏమంటే, అందరూ ఇండియా నుంచి, యావత్ ఇండియా నుంచి ఈ ఫెస్టివల్ చూడడానికి అందరూ హైదరాబాద్ వస్తారు. ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్. అందరూ వస్తారని నేను చాలా సార్లు చెప్పిన, దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని మీరు డిక్లేర్ చేయండి. ఇక్కడ అందరూ వస్తారు, అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. నా దగ్గర నా ముందు అపోతరాజు, దివ్య శక్తి, జోగిని, వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గర వాళ్ళ బాధ చెప్పినారు. 90% వాళ్ళకు ఆషాఢ మాసం తర్వాత పని దొరకదు. నేను గవర్నమెంట్ ముందు ఒక రిప్రజెంటేషన్ పెట్టా, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళకు మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ లో వాళ్ళకు ఆదుకోవాలి. 1 month దాకా వాళ్ళకు మేము బాగా చూసుకుంటారు. దాని తర్వాత సమాజం పట్టుకో, గవర్నమెంట్ పట్టుకోదు. సో వారి కోసం తప్పకుండా చేస్తాం. సో ఇలా ఈ गंगा जमुना तहजीब कभी भी आप माता का दर्शन करने वास्ते पहला हमारा लाल दरवाजा मंदिर दर्शन करने वास्ते, दूसरा मंदिर में भी जाते। अब बहुत बहुत आभार है आपके, आप मंच पर आने का। प्रभु गारू अंदरू చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. జబర్దస్త్ ఫెస్టివల్ సెలబ్రేషన్ అవుతుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బాబీ అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై కాంగ్రెస్, జై హింద్, ధన్యవాదాలు. రాజు యాదవ్ గారు శ్రీ వెంకటయ్య గారు ఎక్కడున్నా వెనక్కి రావాలి.
बोलो लाल दरवाजा महाकाली माता की, बोलो लाल दरवाजा महाकाली माता की, बोलो लाल दरवाजा महाकाली माता की। దయచేసి ఇప్పుడే మన జస్టిస్ నందా గారు, కమిషనర్ గారు, కృష్ణ గారు, సూర్యపల్లి నందా గారు, జస్టిస్ సూర్యపల్లి నందా గారు, నందా గారు ఎప్పుడు కాదు మన ఇంటి బిడ్డనే, మన గౌలీపుర ప్రాంతానికి బిడ్డనే జస్టిస్ నందా గారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించిన 10 సంవత్సరం కూడా నందా గారు. మరి ఈ సంవత్సరం కూడా వారు కుటుంబ సమేతంగా విచ్చేసి ఇప్పుడే అమ్మవారిని దర్శించుకొని వారు రావడం జరిగినది. మరి ఒకసారి ప్రతి సంవత్సరం కూడా జస్టిస్ నందా గారు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇప్పుడే దర్శనం వచ్చింది. వారు బంగారు భవనాన్ని ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మన ఆలయ కమిటీ మాని ప్రభు గౌడ్ గారు. ఉమ్మడికేను ఉమ్మడికి అంటే చెప్పేది ఇక్కడ నిలబడి చెప్పాను కదా. बोलो लाल दरवाजा महाकाली माता की. శాంతి భద్రతలు 2 రాష్ట్రాల్లో కూడా ఉండాలని అమ్మవారిని కోరాను. అలాగే బాబు పిల్లలు కొడులు అందరూ బాగుండాలని కోరాను. దేశ ప్రజలు కూడా అందరూ చల్లగా ఉండాలని, శాంతిగా ఉండాలని. చాలా చేస్తారు కాబట్టి కొంచెం త్వరగా ఈ బోర్డుకు సంబంధించిన మహిళలు కూడా తొందరగా అమ్మవారికి గౌరవం ఎక్కించి ముందు పంపించే విధంగా యువకులుగా వాలంటీర్లను చొరవ కోరుతున్నాము. మాజీ డిప్యూటీ మేయర్ సుబ్బారావు వారు వచ్చి దయచేసి వారి దర్శనం కోరుతున్నాము. నా చూడు కేటీఆర్ వచ్చి మొక్కిపోయాడు. అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు. నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు. ఇలా ఆషాఢ మాసంలో మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నారండి. ఒక తీర ఫలితంగా నా అమ్మలక్కలు ఇవాళ అందంగా తయారయ్యాలి. అమ్మవారిగా తయారయ్యి బోనం ఎత్తుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి. ఈ సింహవాహిని అమ్మవారిని 108 సంవత్సరాల క్రితం ప్రారంభం అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. ఇలా ఇచ్చేది వద్దండి. హిందువులు వాటా అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే అందరూ ఇచ్చేవారైనా. ఇక ఇంకో మంత్రి అంటాడు, బండి సంజయ్ వచ్చి మతాన్ని రెచ్చగొడుతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు, సరిపోతలేవు అంటే కూడా మతాన్ని రెచ్చగొడుతున్నాడు. నేనేమన్నా కుట్టాడు తిట్టినా, వాళ్ళని తిట్టినా, వీళ్ళని తిట్టినా అడగద్దా నా గోమాతను వధిస్తుంటే అడగద్దా? బరాబర్ అడుగుతా. నా దేవాలయం మీద దాడి జరిగితే బరాబర్ మనమేమో. ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు. వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఇయ్యని అడుగుతున్నాం. తప్ప అదేమన్నా మీరు ఇయ్యారా? మేము అడుగుతున్నాము మతతత్వము అంటారా? మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని భరించడానికి సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా కదా, పాత బస్తీ వేదికగా చెప్తున్నా. ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని ఇలా కోపం ఇలా సింహవాహిని అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యంగా అనే విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నారు. ఇట్లనే పిచ్చబెట్టుకుంటా బతుకుదామా, మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తామా. వాళ్ళ జంజీరు చూడండి, వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లను వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ కానీ రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచి పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వాడిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి మా వాళ్ళు రీల్స్ కొడుతున్నారు. జంజీలందరూ కూడా మేము ఆకాశంలోకి రాకెట్లు పంపుతాం, నేల మీద ధర్మానికి ఆపదొస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే గొంతుగా మేము మాట్లాడమని చెప్పి ఇలా జంజీలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా రావడం నిజంగా చాలా సంతోషం. ఆలోచించండి, జంజీలు కూడా ఆలోచించాలి. ఇవాళ మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అక్రమాల గురించి ఆలోచించండి. కాబట్టి అందరూ జాగృతంగా ఉండే ఇలా ఎన్నికల కోసం కాలేదని ప్రతి సంవత్సరం వస్తున్నా బండి సంజయ్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నా కొంతమంది అన్నారట, అన్నా నేను పోయినసారి వచ్చినా, అంత 3 సార్లు వచ్చినా నెక్స్ట్ టైం వస్తా, మళ్ళా నెక్స్ట్ వచ్చేది నా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్తీలో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో